నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. దానమంటే మన ధనం అవతలి వ్యక్తికి ఇచ్చేయడం అని అర్థం. దానమెప్పుడు దాన్ని తీసుకునే అర్హత కలవారికే ఇవ్వాలి. ఇచ్చేశాక ఆ డబ్బు మీద మనకి మమకారం, ఇది నాది అనే భావం ఎంత మాత్రమూ ఉండకూడదు. ప్రతిఫలం ఆశించి చేసే సహాయం సహాయమే కాదు, దానిని దేవుడు కూడా క్షమించడు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు, శ్రావణ మాసం శుక్లపక్షం, 2025 జూలై 25 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:57 సూర్య అస్తమయం సాయంత్రం 6:48. చంద్రోదయం ఉదయం 6:09. చంద్ర అస్తమయం రాత్రి 7:32. తిథి పాడ్యమి రాత్రి 11:26 వరకు, తదుపరి విదియ. నక్షత్రం పుష్యమి సాయంత్రం 4:02 వరకు, తదుపరి ఆశ్లేష. కరణము కిముస్తుగ్నము మధ్యాహ్నం 12:01 వరకు, తదుపరి భవ. రాత్రి 12:43 వరకు, తదుపరి బాలవ. యోగము వజ్రము ఉదయం 7:23 వరకు, తదుపరి వ్యతిపాతము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 10:46 నుండి 12:22 వరకు. యమగండం మధ్యాహ్నం 3:35 నుండి 5:11 వరకు. గుళిక కాలం ఉదయం 7:33 నుండి 9:09 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుండి 9:22 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:48 నుండి 1:39 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:43 నుండి 6:18 వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:09 వరకు. అమృత గడియలు ఉదయం 9:46 నుండి 11:19 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:48 వరకు. జూలై 25 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి శుక్లపక్ష పాడ్యమి. శుక్లపక్ష పాడ్యమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే విదియా తిథి చంద్రుని కాంతి తక్కువగా ఉండటం చేత శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యచంద్రులు కర్కాటక రాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. శుక్రవారం నైరుతి దిక్కున పడమర దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం పుష్యమి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఆశ్లేష నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు
అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిజం, ఉత్తర భాద్రపద. మిత్రులందరికీ మరియు శ్రేయోభిలాషులకు శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఈరోజు ప్రత్యేకత. ఈరోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభం. మొదటి శ్రావణ శుక్రవారం కూడా. చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వల్ల దీనికి శ్రావణ మాసం అని పేరు. అదే కాకుండా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం. అందుకే ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు. వెంకటేశ్వర స్వామికి ఎంతగానో ఇష్టమైన మాసం కూడా. ఈ మాసంలో స్త్రీలు నోముల మాసం అని కూడా అంటారు. ఈ మాసం అంటే స్త్రీలకు చాలా ప్రీతికరమైనది. ఈ మాసంలో వచ్చే అతి ముఖ్యమైన వ్రతాలు, వాటి విశిష్టతలు, వ్రత కథలు గురించి ఇంతకు ముందే మనం షార్ట్ వీడియో రూపంలో తెలుపుకున్నాము. ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవులు ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. యాదవులను గెలిచి కర్ణుడు స్వాధీనము గావించుకున్న గ్రామము కుశస్థలి. ఈరోజు ప్రశ్న. ద్రుపదుడిని జయించి ద్రోణాచార్యునికి గురుదక్షిణగా కౌరవులు సమర్పించిన ప్రాంతం ఏది? కుశస్థలి, మాకంది, హస్తినాపురం, ఇంద్రప్రస్థనం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. విద్యార్థులు చేసే ప్రయత్నాలు ముందుకు సాగవు. వృషభ రాశి. సహనంతో శత్రువులను కూడా ఆకర్షిస్తారు. మిథున రాశి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడవచ్చు. కర్కాటక రాశి. అనుకోని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. సింహరాశి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. కన్య రాశి. కొత్త కాంట్రాక్టులు చేజెక్కించుకుంటారు. తులారాశి. పరిస్థితులు అనుకూలించడంతో ముందడుగు వేస్తారు. వృశ్చిక రాశి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్న పనులు చక్కదిద్దుతారు. ధనుస్సు రాశి. ఆకస్మిక ధనలాభాలు కలిగి అవసరాలు తీరుతాయి. మకర రాశి. మిత్రుల నుండి శుభవర్తమానాలు అందుకుంటారు. కుంభరాశి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీనరాశి. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుంటారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.